శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు యూట్యూబ్లో అట్ ది రేట్ ఆఫ్ రామగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా అనేక ఎడ్యుకేషన్ వీడియోలు, అనేక రకరకాల వాస్తవాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాలీ క్లాస్. ఈ టాలీ క్లాస్ అనేటువంటిది లెడ్జర్ పోస్టింగ్, లెడ్జర్ క్రియేషను ఏ విధంగా చేయాలి అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. అంటే మన థియరీ తెలిస్తే ప్రాక్టికల్గా మీకేమో పెద్ద కష్టమేం కాదు. టాలీ క్లాస్ నేర్చుకోవాలి అనుకునే వరకు ఆన్లైన్ మీద పోతే ఇబ్బంది ఏం లేదు. కానీ థియరీ అనేది ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నా. ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు టాలీలో మిగతా ప్రోగ్రాంలకి టాలీకి తేడాదంటే, టాలీలో ఎంతసేపటికి బ్యాక్ రావాలంటే ఎస్కేప్ బటన్ నొక్కాలి. ఎస్సి చాలామంది ఎంటర్ కొట్టడం ఇది. టాలీలో నుంచి బయటికి రావాలంటే ఎప్పుడు ఎస్కేప్ బటను, ఎగ్జిట్ ఎక్కువ ఉంటాయి. ఎస్కేపు, ఎగ్జిట్, ఎస్కేప్. బ్యాక్ రావాలంటే ఎస్కేప్ కొట్టాలి, ఆ ప్రోగ్రామ్ నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ కొట్టాలి. ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయి టాలీలో. అయితే గత వీడియోలో మిస్టర్ కుమార్ అనేటువంటి చెప్పాను. ఇప్పుడు ఓచర్ ఎంట్రీ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మనకి రిసిప్ట్ ఓచర్ అనేది ఒకటి ఉంటుంది. రిసిప్ట్ ఓచర్ అంటే F6. మనం ఏదైనా పేమెంట్ కట్టినప్పుడు మనం రసీదు ఇస్తాం, దాన్ని రిసిప్ట్ ఓచర్. ఇప్పుడు గత వీడియోలో మిస్టర్ కుమార్ అంటే ఎవరు? క్యాపిటల్ పెట్టుబడి పెట్టాడు. ఎంత పెట్టాడు? 1 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ మిస్టర్ కుమార్ అనేటువంటి కంపెనీ నేమ్ అయితే నేను సెలెక్ట్ చేయాలి. మిస్టర్ కుమార్ కంపెనీని సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ తర్వాత ఎంటర్ కొట్టాలి. మిస్టర్ కుమార్ కంపెనీ సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కాలి. లేదా ఎంట్రీని క్యాపిటల్ అకౌంట్లో మనం మిస్టర్ కుమార్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. అప్పుడు ఎంటర్ కొట్టిన తర్వాత ఏమవుతుంది? వాడు 10 అడుగుతుంది. అప్పుడు ఎంటర్ కొట్టిన తర్వాత స్పేస్ బార్ ఉంటుంది. ఈ స్పేస్ బార్ ఎంటర్ అంటే పదాలు గుర్తుంటాయని స్పేస్ బార్ ఇచ్చి ఎంటర్ కొడితే క్యాష్ అనేది వస్తుంది. స్పేస్ బార్ కొట్టి ఎంటర్ కొడితే క్యాష్ వస్తుంది. అప్పుడు మనం ఈ రిసిప్ట్ ఓచర్లో మిస్టర్ కుమార్ అని టైప్ చేసి, మిస్టర్ కుమార్ని సెలెక్ట్ చేసి సైడ్ ఉంటాయి, సెలెక్ట్ చేసి ఎంటర్ చేస్తే ఫస్ట్ స్పేస్ బారు ఎంటరు క్యాష్ చేయాలి. స్పేస్ బారు ఎంటర్ క్యాష్ వస్తుంది. తర్వాత ఎంట్రీ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది రిసిప్ట్ ఓచర్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత F6 అనేటువంటి దాంతో చూస్తాం. ఈ తర్వాత స్పేస్ బారు ఎంటర్ చేసిన తర్వాత క్యాష్ అనేది వస్తుంది. అప్పుడు ఎంట్రీ చూడండి. క్యాష్ 1, క్యాష్ 2, మిస్టర్ కుమార్. ఈ క్యాష్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి మిస్టర్ కుమార్. ఈ మిస్టర్ కుమార్ని ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్లో కిందకు వస్తుంది మిస్టర్ కుమార్. సెలెక్షన్ చేయాలి. తర్వాత ఎంటర్ కొట్టాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మిస్టర్ కుమార్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ లైన్లో మనం ఎంట్రీ చేయాలి. మన క్యాపిటల్ ఎంత ఉందో 2 లక్షలు. 2 లక్షలు మిస్టర్ కుమార్ని సెలెక్ట్ చేసి వచ్చిన తర్వాత ఈ మిస్టర్ కుమార్ కింద ఎదురుగా 2 లక్షలు జమ చేయాలి. అప్పుడు తర్వాత ఎంటర్ ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ టాలీ. ఎంటర్ ఈ రిసిప్ట్ వచ్చే FT6లో
స్పేస్ బార్, ఎంటర్ కొడితే క్యాష్ వస్తుంది. అంటే క్యాష్, రెండోది మిస్టర్ కుమార్. ఇది ఆటోమేటిక్గా క్యాష్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మిస్టర్ కుమార్ సెలెక్ట్ 2 lakhs 2 lakhs. అప్పుడు ఎంటర్ బయటకు వచ్చేస్తాయి. F6 వచ్చేలో నుంచి ఆల్రెడీ ఇవన్నీ మనం ఈ క్యాష్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది సిస్టంలో. మిస్టర్ కుమార్ అనేది మనం క్యాపిటల్ అకౌంట్లో క్రియేట్ చేసాం, వచ్చరు లెడ్జర్ క్రియేషన్ చేసాం గత వీడియోలో. తర్వాత F6 వచ్చే విధంగా ఉంటుంది. అది సింపుల్గా చెప్తున్నాను అండి, మొత్తం పూర్తి ఎంట్రీలు అనేవి ఎలా ఉంటాయో చెప్పుకుంటూ వస్తాను. ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత పేమెంట్ వచ్చారు, పేమెంట్ రిసిప్ట్ తర్వాత పేమెంట్ వచ్చారు. ఈ పేమెంట్ వచ్చారు అనేటువంటిది F5. పేమెంట్ వచ్చారు అనేది ఈ పేమెంట్ వచ్చి F5 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ కంప్యూటర్ టాలీ ప్రోగ్రాంలో ఎంటర్ చేయాలి. ఎంటర్ కొట్టిన తర్వాత పేమెంట్ వచ్చి సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఫస్ట్ దాంట్లో క్యాష్, తర్వాత రెండోది ఫర్నిచర్ పర్చేజ్. ఫర్నిచర్ పర్చేజ్ అనేటువంటిది ఫర్నిచర్ పర్చేజ్ ఎంత 25,000. ఫర్నిచర్ పర్చేజ్లో 25,000 అంటే చాలు. ఇప్పుడు ఫర్నిచర్ పర్చేజ్ అనేటువంటిది ఈ 2,25,000 క్యాష్. ఏ పేమెంట్ ఏ వచ్చేలో ఈ F5 అనే పేమెంట్ వచ్చేలో ఈ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత కంప్యూటర్ పర్చేజ్, తర్వాత ఫర్నిచర్ పర్చేజ్, తర్వాత కంప్యూటర్ పర్చేజ్. కంప్యూటర్ పర్చేజ్కి వచ్చేసి 25. ఇది 25,000 చేసిన తర్వాత ఎంటర్, ఇది ఎంటర్. తర్వాత కంప్యూటర్ పర్చేజ్లో 25,000, తర్వాత ఎంటర్. 25,000 తర్వాత ఎంటర్. ఎందుకు అయిపోతుంది? రెంట్ పెయిడ్, తర్వాత 25 ఎంటర్ రెంట్ పెయిడ్ తర్వాత 12,000 ఎంటర్. విధంగా వచ్చింది పేమెంట్ వచ్చింది. నెట్ బిల్లు పెయిడ్, నెట్ బిల్లు పెయిడ్ ఎంత? 600, 600 ఎంటర్. విధంగా ఇవన్నీ కూడా పేమెంట్ వచ్చేలోకి వస్తాయి. రిసిప్ట్ వచ్చిన F6లో రిసిప్ట్ వచ్చిన F6లో క్యాష్ అనేటువంటిది డిఫాల్ట్గా ఉండును. క్యాష్ అనేది రిసిప్ట్ F6లో క్యాష్ అంటే డిఫాల్ట్గా ఉంటుంది క్యాష్ లెడ్జర్. అప్పుడు పీజీ రిసీవ్డ్ అనుకో, పీజ్ రిసీవ్డ్ అంటే క్యాష్ ఎలా ఉంటుంది, తర్వాత పీజ్ రిసీవ్డ్ 8,000. ఈ విధంగా క్యాష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి పేమెంట్ వచ్చేది F6 అనేటువంటి దాంట్లో ఫీజు రిసీవ్డ్ అనేది 8,000 ఎంటర్ చేయాలి. అదేవిధంగా డొనేషన్ రిసీవ్డ్ పేమెంట్ వచ్చేళ్ళు అంటే ఈ యొక్క పేమెంట్లన్నీ పేమెంట్ వచ్చేళ్ళు వస్తాయి. డొనేషన్ రిసీవ్డ్ అంటే 2,000. డొనేషన్ రిసీవ్డ్ మీకు ఎంటర్ చేయాలి. ఏ ఓచర్ నువ్వు ఓపెన్ చేసిన తర్వాత ఆ ఓచర్కి అయితే పేమెంట్లు అయితే పేమెంట్, రిసిప్ట్ అయితే రిసిప్ట్, ఈ విధంగా చేసుకో. డొనేషన్ రిసీవ్డ్లో 20,000 పేమెంట్ వచ్చాడు F5. రిసిప్ట్ వచ్చాడు అనేది F6 కాదు. ఇవన్నీ పేమెంట్ వచ్చాడు F5, ఇవన్నీ F5.
రిసీవ్డ్ అంటే ఇవన్నీ రిసిప్ట్లే కదా. ఫీజ్ రిసీవ్డ్ రిసిప్ట్ F6 అంటే ఇవన్నీ ఫీజ్ రిసీవ్డ్, డొనేషన్ రిసీవ్డ్ అనేవి F6 ఓచర్లోకి వస్తాయి. అదేవిధంగా ఇది 2000 డొనేషన్ రిసీవ్డ్. ప్రింటర్ పర్చేజ్. ప్రింటర్ పర్చేజ్ అంటేనే పర్చేజ్ అనగానే మళ్ళీ పేమెంట్ వచ్చేది. పర్చేజ్ అంటే ప్రింటర్ పర్చేజ్ అంటే పేమెంట్ వచ్చి పర్చేజ్లో ఎంత, ప్రింటర్ పర్చేజ్ అంటే 3000. ఈ విధంగా రిసిప్ట్ వచ్చుడు, పేమెంట్ వచ్చుడు గురించి సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాన్ని బట్టి మీరు తర్వాత ఎస్కేప్ కొట్టి ESC అనేది కొట్టి ఎన్ని అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీటు, ఫ్రెష్ బ్యాలెన్స్ షీటు లేకపోతే ఫ్రెష్ నొక్కి ఎంటర్ కొడితే బ్యాలెన్స్ షీట్ వస్తుంది. అంటే ఎస్కేప్ అనేది ఎంత అయిపోతే ఎస్కేప్ కొట్టు, ఎస్కేప్ నొక్కి చెక్ చేసి ప్రెస్ చేసి ఎంటర్ ఇవన్నీ వచ్చిన ఎంటర్ పేజ్ అప్, ప్రీవియస్ పేజ్ అప్ చేసి ప్రీవియస్ చూడాలి. తర్వాత పేజ్ డౌన్ చేసి ఎస్కేప్ కొట్టాలి. ఈ విధంగా బ్యాలెన్స్ షీటు ఫ్రెష్ ఎంటర్, బ్యాలెన్స్ షీట్కి తర్వాత ఫ్రెష్ ఎంటర్ కొడితే ఈ యొక్క ఎంట్రీస్ అన్ని తర్వాత బ్యాలెన్స్ షీట్ అనేది పడితే వస్తుంది. లెఫ్ట్ ప్రాఫిట్, రైట్ లాస్ చూపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ ప్రాఫిట్ని, రైట్లో ఉండేది లాస్ చూపిస్తుంది. అదేవిధంగా డిస్ప్లే వచ్చుడు, క్యాష్, ఫిక్స్డ్ అసెట్స్, స్టాండర్డ్ ఫిక్స్లో ఉంటుంది. కొన్న అమ్మిన లాసు, ప్రాఫిట్ కొన్న అమ్మిన లాసు, ఫిక్స్డ్ అసెట్స్లో కొన్న అమ్మిన అనే అమ్మిన ఫిక్స్డ్ అసెట్స్లో చూపించాలి. లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా స్టాండర్డ్ ఫిక్స్లో చూపించాలి. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.